ఈ రోజు మనతో కామారెడ్డి జిల్లా గాంధారి మండలం జువ్వాడి గ్రామం నుండి మచ్చర్ల శ్రీకాంత్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. ఇతను రాబోయే స్థానిక సంస్థల్లో వాళ్ళ గ్రామం నుండి సర్పంచ్ గా పోటీ చేయాలనుకుంటున్నారు. నా పేరు మచ్చర్ల శ్రీకాంత్. మా స్వస్థలం గాంధారి మండలం జువ్వాడి గ్రామం. నేను పీజీ వరకు కూడా చదువుకున్నాను. నేను సర్పంచ్ కావాలనుకుంటున్నది నా వ్యక్తిగత అభివృద్ధి కోసం కాదు, నా గ్రామ అభివృద్ధి కోసం. నా గ్రామంలో ఉన్నటువంటి పేదవాళ్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికి కూడా అందాలి. ఆ సంక్షేమ పథకాలు పేదవానికి అందినప్పుడే వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు. ప్రస్తుతం జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మా జువ్వాడి గ్రామ సర్పంచ్గా పోటీ అన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు నిర్ణయించుకున్నాను. కరెక్ట్. యువత రాజకీయాల్లోకి రావడం మంచి సంకేతము. మా ఊర్లో చాలా వరకు కూడా వాటర్ ప్రాబ్లం ఉంటుంది. మా ఊర్లో పండించే పంటలన్నీ కూడా వర్షాధారం మీద ఆధారపడి పండించే పంటలే. రాబోయే రోజుల్లో మా ఊర్లో పూర్తిగా శాశ్వతంగా వాటర్ సమస్య లేకుండా చేయడమే నా లక్ష్యం. నా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పేదవానికి, ప్రతి గరీబోనికి ప్రభుత్వాలు ఇచ్చే దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ ప్రతి కుటుంబానికి ఇచ్చే విధంగా నేను ఉద్యమిస్తా. దానికోసం కృషి చేస్తా నేను. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టే పాలకులు మారిరు, వాళ్ళు డెవలప్ అయ్యారే తప్ప నా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను డెవలప్ చేయలే. కనీసము వారి అవసరాల రీత్యా వీళ్ళు ఓటర్లకు ఒక ఓటర్ లాగా వాడుకుంటున్నారు తప్ప వాళ్ళను అభివృద్ధి చేయాలన్న ఏమాత్రం కూడా సోయి పాలకులకు లేదు ఇప్పటి వరకు కూడా. నన్ను మా గ్రామ ప్రజలు సర్పంచ్ గెలిపిస్తే శాశ్వతంగా నీటి సమస్య లేకుండా చేస్తా. ఎందుకనంటే మా ఊర్లో ఒక 2-3 బావిలు ఉన్నాయి. ఆ బావిలకు ఇప్పటికి కూడా కరెంటు సౌకర్యం లేదు, పైప్ లైన్ సౌకర్యం లేదు. అదేవిధంగా మా ఊరికి ఒక 2 బోర్లు ఉన్నాయి. ఊరుకు 2 కిలోమీటర్ల దూరం నుండి మా గ్రామంలోకి ఆ వాటర్ వస్తే అవే వాటర్ను మేము ప్రస్తుతం తాగుతున్నాం, గతంలో కూడా తాగినాం. ఆ వాటర్కు సంబంధించి మా ఊరుకు దగ్గరలో ఒక సంపు ఏర్పాటు చేస్తే ఆ సంపు ద్వారా ఊర్లో ఉన్నటువంటి 2 వాటర్ ట్యాంకులకు ఎక్కియడం వల్ల శాశ్వత నీటి సౌకర్యం నేను కల్పించడం అవుతా. అదేవిధంగా ఆ ఊర్లో ఇంకా 2-3 బావుల నుండి ఒక మినరల్ వాటర్ ప్లాంట్ కు ఒక బావిని కనెక్షన్ ఇచ్చి ఇంకో 2 బావులను పశువుల కోసం, పశువుల కుండీలను ఇంకొక 2 కుండీలను ఎక్స్ట్రా కట్టించి దాంట్లో వేయడం వల్ల అటు పశువులకు ఇబ్బంది ఉండదు, ఇటు మినరల్ వాటర్ తాగడం వల్ల కూడా ఇబ్బంది ఉండదు. ఈ సమస్యను నన్ను సర్పంచ్ గెలిపించిన 6 నెలల్లో నేను మా గ్రామ ప్రజలకు హామీ ఇస్తా ఉన్నా. 6 నెలల్లో శాశ్వత నీటి పరిష్కారం అయ్యే విధంగా నేను చూస్తా. ఇలాంటి యువత రాజకీయాల్లోకి రావడము, ప్రథమ పౌరుడిగా ఆ విలేజ్ కి ప్రథమ పౌరుడిగా మీరు వ్యవహరించి ఆ సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిస్తా అంటున్నారు చూడు, యాక్సెప్ట్ మీరు చేయాలని నేను కోరుకుంటాను. ఒకవేళ సహకరించకపోతే కూడా మీరు ఎమ్మెల్యే గాని ఇతర అధికారుల నుండి ఏ విధంగా వర్క్ చేసుకోవచ్చు అనే వ్యూహాన్ని కూడా మీరు మీ వ్యూవర్స్ చెప్తున్నారు, ప్రజలకు చెప్తున్నారు. రియల్లీ గుడ్. నేను 5 సంవత్సరాల పదవి కాలంలో సంవత్సరానికి 20 ఇండ్ల చొప్పున 5 సంవత్సరాలకు 100 ఇండ్లు తెచ్చి కంప్లీట్ గా మా గ్రామంలో ఏ ఇల్లు లేని పేదవానిగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. ఆ విధంగా కృషి చేస్తాను నేను. అదేవిధంగా దగ్గర నుంచి ఎంపీ నిధులు తీసుకొచ్చి మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుల సంఘానికి కూడా కుల సంఘం బిల్డింగ్ కు 2,50,000 రూపాయలు ఎంపీ నిధుల ద్వారా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా.